జింజర్ చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అల్లము తురుము అరకప్పు, తేనె 1.5 కప్పు, మామిడికాయ పొడి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మంచిగా బాగు చేసుకున్న అల్లాన్ని అట్లా తీసుకుని తురమాలి. ఆ అల్లము తురుముని మిక్సీ జార్లో వేసేసి అందులో తేనె వేస్తాం. అరకప్పు అల్లం తీసుకుంటే 1.5 కప్పు తేనె, అంటే 3 రెట్లు ఎక్కువ తేనె పడుతుంది అనమాట. ఈ 2 వేసేసి మెత్తగా మిక్సీ జార్లో తిప్పేస్తే అల్లం అట్లా పేస్ట్లా అయిపోతుంది అనమాట. దాన్ని పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి ఇక చాక్లెట్లా దగ్గరగా అయ్యే వరకు సిమ్లో పెట్టేసి గరిటె పెట్టి కదుపుకుంటూ మగ్గనివ్వాలి. నిదానంగా మరిగే కొద్దీ చూడండి కలర్ మారుతుందనమాట. న్యాచురల్ చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది. అట్లా దీన్ని చల్లారనిస్తే గట్టి పడుతుందనమాట. ఈ అల్లం తేనె మిశ్రమాన్ని చాక్లెట్ షేప్లో మనం అట్లా చేసేసుకుని పైన మామిడికాయ పొడి అద్దాలి. ఎందుకంటే ఈ తీపికి, అల్లం సువాసనకి, ఘాటుకి పైన మామిడికాయ పొడి పెట్టేసరికి అది పుల్లగా తీగా కూడా చాలా బాగుంటుంది అనమాట. చాక్లెట్ ఫోల్డ్ చేసే పేపర్స్ తీసుకుని ఆ పేపర్ని చాక్లెట్ షేప్లో అట్లా ఫోల్డ్ చేసేసి పిల్లలకి గనక పెట్టేస్తే ఎప్పుడన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, దగ్గు ఉన్నా, కఫం ఉన్నా, పెద్దలైనా కానీ ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ఒక అరగంట సేపు మెల్లగా చప్పరిస్తూ ఉంటే న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా మంచిది అనమాట.